సీనియర్ హీరోలతో సినిమాలు దర్శకులకు ఎక్కడ సమస్య వస్తోందో తెలుసా? హీరోయిన్ దగ్గర. సీనియర్ హీరో సినిమాని జూనియర్ హీరోయిన్ను జోడీగా ఫిక్స్ చేయలేరు. పోనీ కొత్త హీరోయిన్ను ఎంకరేజ్ చేయాలంటే ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. కానీ అనిల్ రావిపూడి మాత్రం చాలా తెలివిగా ఈ సమస్యను అధిగమిస్తున్నాడు. సీనియర్ హీరోస్ తో వర్క్ చేయడం మాత్రమే కాదు, వారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అందిస్తున్నాడు అనిల్ రావిపూడి. వెంకీతో అనిల్ కొడుతున్న హిట్స్ ఇండస్ట్రీనే ఆశ్చర్యపరుస్తూ ఉన్నాయి. F2, F3 సంక్రాంతికి వస్తున్న మూవీస్ ఒకదాని తర్వాత మరొకటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. మధ్యలో భగవంత్ కూడా బాగానే ఇంప్రెస్ చేసింది. సీనియర్ హీరోస్ మూవీస్ తీస్తూ హిట్స్ కొట్టడం మాత్రమే కాదు, ప్రతిసారి మిగతా దర్శకులు ఫేస్ చేసే హీరోయిన్స్ ప్రాబ్లమ్స్ ని కూడా ఈజీగా అధిగమిస్తున్నాడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్న మూవీలో ఇద్దరు యంగ్ హీరోయిన్స్ కు ఛాన్స్ ఇచ్చి వారి క్యారెక్టర్స్ ను అందంగా మలిచి ఇంప్రెస్ చేశాడు అనిల్. F2 అయినా, సంక్రాంతికి వస్తున్నాం అయినా హీరోయిన్స్ సెలెక్షన్ సినిమా సక్సెస్ లో కీ రోల్ ప్లే చేసింది. ఇప్పుడు చిరుత సినిమా చేస్తున్నాడు అనిల్. ఈ మూవీలో ఎవరిని హీరోయిన్ గా ఎంచుకుంటాడు అనేది క్యూరియాసిటీ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్లే అనిల్ ఎవరు ఊహించని విధంగా అదితి రావ్ హైదరీని ఎంపిక చేశాడట.